వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఇంటెలిజెంట్ టెస్ట్ లో మనము డైరెక్షన్ టెస్ట్ లో ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ టర్న్ ఇన్ ద గివెన్ డైరెక్షన్. ఇప్పుడు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చి లెఫ్ట్ టర్న్ అవ్వండి, రైట్ టర్న్ అవ్వండి అని మనకు ప్రాబ్లమ్స్ ఇస్తారు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకు మెయిన్ డైరెక్షన్స్ ఏంటి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంది కదా. ఇప్పుడు సౌత్ అంటే లెఫ్ట్ సైడ్ అన్నారనుకో పైకి, రైట్ అన్నాడంటే కిందికి. అలాగే సౌత్ కి 2 డైరెక్షన్స్, ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. వెస్ట్ కి పైన రైట్, కింద లెఫ్ట్. ఇప్పుడు నార్త్ కి ఏమవుతుందంటే ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఇటు సైడ్ అంటే మనకు రైట్ ఉన్న సైడ్ లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ ఇట్లా మనకు ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ మినిమం డిస్టెన్స్. ఇది అనేది మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు ఇక్కడ 90 డిగ్రీస్ అనే ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది. మనకి 90 డిగ్రీస్ ఆపోజిట్ ఉండే సైడ్ ఏంటిది? హైపోటేనియస్. కింద ఉండే సైడ్ ఏమంటారంటే బేస్ అంటారు. దాన్ని బి తో రిప్రజెంట్ చేస్తాం. హైపోటేనియస్ ని హెచ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనకు 90 డిగ్రీస్ కి అడ్జసెంట్ సైడ్ లో ఉన్నదాన్ని ఇది పర్పెండిక్యులర్ సైడ్ అంటాం. దీన్ని పి తో రిప్రజెంట్ చేస్తాం. మనకి ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో యూజ్ అవుతుందంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదేంటి? మనకు పైథాగరస్ ప్రకారం మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. Thank you. For more videos, like and share, subscribe.